గ్రూప్ 1 కోచింగ్ ఆర్సీఐడిలో తీసుకోవచ్చా? జనరల్గా ఏంటి అంటే చాలామంది రీసెంట్ డేస్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడిన దృష్ట్యా గ్రూప్ 1 కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ బాగుంటుంది అనే పాయింట్లో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ ఒక మంచి హిస్టరీ ఉన్న ఇన్స్టిట్యూట్ అండ్ చాలామంది గ్రూప్ 1 ర్యాంకర్స్గా, గ్రూప్ 2 ర్యాంకర్స్గా, తర్వాత సివిల్స్ ర్యాంకర్స్గా కూడా చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది ఈ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చారు. అండ్ డెఫినెట్లీ దాంట్లో జాయిన్ అవుదామని చాలామందికి ఉంటుంది. సో నేనేమంటున్నానంటే జనరల్గా ఏంటి అంటే ఆర్సీ రెడ్డి అనేది టీచింగ్కి పెట్టిన పేరు. మంచి టీచర్స్ ఉండేవాళ్ళు, క్లాసులు బాగా చెప్పేవాళ్ళు. సో తర్వాత దాని దగ్గర చదువుకొని సక్సెస్ అయ్యేవాళ్ళు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ సిచ్యువేషన్ చాలా చేంజ్ అయింది. ఒక టీచింగే కాదు, కోచింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది. ఒక 10 సంవత్సరాల కిందట కాంపిటీషన్ డిఫరెంట్. అప్పుడున్న ఆస్పెక్ట్కి డెఫినెట్లీ ఆర్సీ రెడ్డి నెంబర్ 1 అని చెప్పడానికి ఎటువంటి అతిశయక్తి లేదు. ఏది 10 సంవత్సరాల కిందట మాట్లాడుతున్నా. ఇప్పుడు నెంబర్ 1 కాదా అంటే ఎస్ 100%. దాని తగ్గట్టు ఎవాల్వ్ అవ్వలేకపోయిందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. సరే ఎనీవే, ఇప్పుడున్న ఇన్స్టిట్యూట్లో టాప్ 10 ఇన్స్టిట్యూట్లో ఆర్సీ రెడ్డి ఒకటి ఉంటుందా అంటే టాప్ 10 గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఆర్సీ రెడ్డి ఉంటుందంటే 100% ఉంటుంది. దాంట్లో డౌట్ లేదు. అయితే 2024లో ఇప్పుడు మీరు గ్రూప్ 1 కోచింగ్ ఆర్సీ రెడ్డిలో తీసుకోవాలి అనుకుంటే కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఏంటి అంటే బ్యాచ్ సైజ్ ఎంత. వందల మంది మందల్లాగా కూర్చోబెడితే బ్యాచ్ సైజు, దాన్ని క్లాసెస్ అనరు, దాన్ని గొర్రెల మంద అంటారు. డెఫినెట్లీ ఆ మందలో మేము కూర్చుంటాము. మేము ₹1,00,000, 80,000, 70,000 కట్టి ఆ మందలో మేము కూర్చొని, లేకపోతే 50,000 కట్టి ఆ మందలో మేము కూర్చొని క్లాసులు వినేస్తామంటే అది మీ భ్రమే. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో అది కొంతమందికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో బ్యాచ్ సైజ్ లిమిటెడ్ ఉందా లేదా క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ మెటీరియల్, సో మెటీరియల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ ఎలా ఉంది, ఆ క్వాలిటీ ఎలా ఉంది, అది అవుట్డేటెడ్ ఉందా, అప్డేటెడ్ ఉందా, క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా తెలుస్తుంది? ఒక 4-5 ఇన్స్టిట్యూట్లు తిరగండి. ఎప్పుడూ కూడా ఇఫ్ యు ఆర్ పేయింగ్, దాదాపు గ్రూప్ 1 కోచింగ్ కూడా 60-70 వేలు తక్కువ లేదు. కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ గ్రూప్ 1 సివిల్స్తో పాటు గ్రూప్ 1 ఫ్రీగా ఇప్పిస్తున్నాయి. ఇది హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 చూసుకుంటే యావరేజ్ ఉంది, 70-80 వేలు దాకా కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఉంది. అయితే మీరేంటి అంటే 4-5 ఇన్స్టిట్యూట్లు తిరగండి. సో ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 70,000-80,000 వేలు పెట్టేటప్పుడు మంచి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకుని తప్పేం లేదు కదా. ఓ 2-3 రోజులు హాస్టల్లో ఉండండి, 4 రోజులు ముందు రండి, వచ్చి రోజుకు 2-3 ఇన్స్టిట్యూట్లు తిరగండి, పాంప్లెట్లు ముందు పెట్టుకోండి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ప్రీవియస్ ఏ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఆ ఇన్స్టిట్యూట్ బాగాలేదు, ఈ ఇన్స్టిట్యూట్ బాగాలేదు, కొంతమంది పిల్లల్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ పెట్టి తిరుగుతూ ఉంటాయి. సో మనందరికీ తెలుసు, మన అశోక్ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్ బాగా ఎక్కువ చేస్తుంది, కొన్ని ఇన్స్టిట్యూట్ పెద్ద ఇన్స్టిట్యూట్లు కూడా చేస్తాయి. పేర్లు అనవసరం, నాకు తెలిసి ఎవరు చేస్తారు, ఏం చేస్తారు అనేది. ఈసారి అలా ఎవరైనా దొరికారంటే మాత్రం చెప్తున్నా, పబ్లిక్లో తీసుకొస్తాం మిమ్మల్ని. మీరు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ నా దగ్గర లేదు కాబట్టి మీ పేర్లు బయట పెడతలేను. పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, చిన్న ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఓకే. అండ్ చిన్న ఇన్స్టిట్యూట్ అంటే నిన్న మొన్న వచ్చిన పాపులర్ అవుతున్న ఒక పెద్ద మనిషి ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. దాంట్లో నీతి నిజాయితీ అని మాట్లాడే పెద్ద మనిషి ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. అండ్ మళ్ళీ ఇతనే వచ్చి మాట్లాడతారు. సరే, దాని గురించి పక్కన పెట్టేసేస్తే ఇంకోటి ఏంటి అంటే టెస్ట్ సిరీస్ ఎలా ఉంటాయి, డైలీ టెస్టులు జరుగుతాయా, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు ఎలా జరుగుతాయి, అండ్ టెస్ట్ సిరీస్లు ఎలా ఉంటాయి, అండ్ డౌట్స్ వస్తే క్లియర్ చేసే వాళ్ళు ఉన్నారా, అండ్ తర్వాత వచ్చి ఆన్సర్ రైటింగ్ ఉందా, అండ్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఫ్యాకల్టీ ఎవరు, ఓకే, బెస్ట్ ఫ్యాకల్టీ అయినా గ్రూప్ 2 గ్రూప్ 1 చెప్పిస్తూ, అది తప్పితే గ్రూప్ 3 గ్రూప్ 4 ఫ్యాకల్టీ చెప్పిస్తూ, లేకపోతే అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేని మెంటర్స్తో క్లాసులు చెప్పిస్తూ, ఇలా కాకుండా మంచిగా ఫ్యాకల్టీ ఎవరు, ఆ లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ టాప్ ఫ్యాకల్టీ కాదా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత గ్రూప్ 1 కోచింగ్ అనేది ఆర్సీ రెడ్డిలో జాయిన్ అవ్వాలా వద్దా డిసైడ్ కండి. అలా కాకుండా 4-5 ఇన్స్టిట్యూట్లు తిరగకుండా నేరుగా వెళ్ళి ఎవరెవరో చెప్పారని చెప్పి ఈ ఇన్స్టిట్యూట్, జనరల్గా ఒక ఇన్స్టిట్యూట్ని అలా సెలెక్ట్ చేసుకునే పద్ధతి కాదు. ఎందుకంటే 70-80 వేలు కడుతున్నావు, ఒక 3-4 రోజులు టైం స్పెండ్ చేయడం తప్పులేదు. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ ఈ జర్నీలో సెలెక్టింగ్ రైట్ మెంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెంటర్ అంటే ఎవరో కాదు, నువ్వు జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూటే నీకు మెంటర్. ఆ మెంటర్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నీ విజయం అనేది కొంత చేరువ అవుతుంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.